ఇది సంవత్సరం అయింది. మేము లాస్ట్ ఇయర్ గెట్ టుగెదర్ మా 1983, 84 అంటే దాదాపు 33 సంవత్సరాలు అయింది. 33 సంవత్సరాల కిందట మేము 10th క్లాస్లో చదువుకున్నటువంటి మా బ్యాచ్మేట్స్ అందరము ఇదే ఇక్కడి దగ్గరలో కృష్ణ దేవాలయంలో వేదిక మీద కలిసాము. ఆ రోజు సుప్రభాతంతో స్వామివారి సుప్రభాత ఆలాపనతో మొదలైంది మా యొక్క సంకల్పము. అది ఈ విధంగా ఈ రోజుకు మొత్తం వీరనారాయణ అమృతం పుస్తకం కంప్లీట్ అయ్యి గురుగారి ఆశీర్వచనం అన్నీ జరిగినాయి. దాంట్లో మా మిత్ర బృంద సహకారము అంతా ఇంత కాదు, ఇంత అని చెప్పలేను. అడుగడుగునా మిత్ర బృంద సహకారమే అది నాకు ఊపిరినిచ్చింది, బలం ఇచ్చింది. ఈ రచన చేసి ముందుకు సాగి స్వామివారి పాదపద్మాలకు నన్ను ఆ రచన సమర్పించేదానికి సఫలీకృతుని చేసింది అని చెప్పేదానికి నేను ఇందులో ఏం అతిశయోక్తి లేదు. నిజమైన అందరి ముందర నేను సవినయంగా నా మిత్ర బృందంకు అనేక విధాలుగా స్వామి అన్ని విధాల మంగళాలు చేకూర్చాలని గురువు గారిని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడు మిత్ర బృందానికి సంబంధించి ఒక శ్లోకం కూడా రాసిన. జయోస్తు మైత్రీ శుభదాస్తు సర్వదా, నమోస్తు మైత్రీ సుఫలాస్తు సత్వరం, వదంతు మైత్రీ హృది భావితాముదా, మమాస్తు మైత్రీ విహితా పరస్పరం అని మిత్ర బృందం సభ్యులందరికీ అందరూ మేలుగలుగా కానీ మరొకసారి భగవంతుని ప్రార్థన చేస్తూ వారికి చిరు సత్కారం, వారు చేసిన సేవ దండిగా ఇలా వెలకట్టలేను కానీ ఏదో చిరు సత్కారం కృతజ్ఞతాభావం అంతే. మైత్రి అంటే ఒక శ్లోకం కానివ్వండి. మీరు స్నేహం గురించి ఒక మంచి మాట చెప్పారు అయ్యా. స్నేహం గురించి ఒక మంచి మాట చెప్పారు. స్నేహం అంటే దేనంటారట స్నేహం అని? ఎవరితో మాట్లాడుతుంటే, ఎవరిని ముట్టుకుంటే, ఎవరి పేరు వింటే మన యొక్క హృదయము అంతరంగం ద్రవించిపోతుందో, ఒకసారి కదిలిపోతుందో, చలించిపోతుందో దాన్ని స్నేహము అంటారు. ఈ రోజుల్లో చెప్పుకునే స్నేహాలు అన్ని స్నేహాలు కాదు. ఎక్కడో రోడ్డు మీద కలుస్తున్నాం, ఒక నిమిషంలో కలుసుకుంటున్నాం.